లోకేష్ గారు, నేను జనరల్గా ఓన్లీ ఫిల్మ్ యాక్టర్స్ని మాత్రమే ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను. బట్ ఇవాళ నేను లోకేష్ గారిని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఒక 5. రెడీ. లెట్స్ డూ ఇట్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, యా. సో బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్ యాజ్ అ పొలిటీషియన్. ర్యాపిడ్ ఫైర్. బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్. యా. హార్డెస్ట్ మూమెంట్ ఇస్ నాన్నగారు అరెస్ట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఐ థింక్ మై బెస్ట్ మూమెంట్స్ ఆర్ యెట్ టు కమ్. ఆల్ రైట్. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ వర్స్ట్ వీక్నెస్? Brahmani is my biggest strength. Food is my worst weakness. You can't control. I love food. But how are you able to do this 23 hours intermittent fasting? పనిలో పడిపోతే ఫుడ్ గురించి ఆలోచన రాదని ఆగి పని చేస్తూ ఉంటాను. అంతేనా? ఆల్ రైట్, ఓకే. 2 పేర్లు చెప్తాను. వాళ్ళిద్దరి నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీ ఆర్ చేసుకోవాలి అని అనుకునే క్వాలిటీ ఏంటి? వన్ ఈజ్ మీ తాతగారు ఎన్టీ రామారావు గారు, మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు. తాతగారి దగ్గర నుంచి ఎమోషనల్ క్వశ్చన్ ఇంబైబ్ చేసుకున్నారా? చేసుకోవాలని ఇంకా చేయాల్సిన అవసరం. ఓకే, ఓకే. నాన్నగారి దగ్గర నుంచి ఇంటెలెక్చువల్ క్వశ్చన్. ఓ, ఓకే. తాతగారు ఇస్ వెరీ ఎమోషనల్ బట్ స్ట్రాంగ్ ఎమోషన్స్, రైట్ ఎమోషన్స్. బాబు గారు ఇస్ ఇంటెలెక్చువల్లీ వెరీ స్ట్రాంగ్. సో బెస్ట్ ఆఫ్ వరల్డ్స్ నేను ఇన్వైట్ చేసుకుంటే ఐ థింక్ ఐ కెన్ బి డిఫరెంట్ లీడర్. వీళ్ళల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ చెప్పండి. మీ అమ్మగారు భువనేశ్వరి గారు. డిసిప్లిన్. ఓకే. నాన్నగారు? పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే మనస్తత్వం. బాలయ్య గారు, మీ మామగారు? క్షణికావేశం. That's the best quality. Yeah. Really? స్పీడ్ గా తిడతారు, అంతే స్పీడ్ గా దగ్గర తీసుకుంటారు. Okay. ఆయన దులిపేసుకుని వెళ్ళే రకం మనిషి. Okay. మనసుకి ఎది తీసుకోడు ఆయన. పోన్లేరా అని ఇట్లా దులిపేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. నాకైతే ఐ జస్ట్ లవ్ హిమ్ అండి. చైల్డ్ లైక్ మెంటాలిటీ. ఈజ్ సో గుడ్. ఎప్పుడు ఆయన వెరీ ప్యూర్. వెరీ ప్యూర్. హీ ఈస్ వెరీ వెరీ ప్యూర్ పర్సన్. యా. వెరీ వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్ పర్సన్. ఓకే. అది చాలా మందికి తెలియదు. వెరీ ఎమోషనల్లీ కనెక్టెడ్. బ్రహ్మణి. టాస్క్ మాస్టర్. అంతేనా? మిమ్మల్ని 30 కిలోలు వెయిట్ తగ్గించిందంటే తెలిసిపోతుంది. ఆమెకో పని పెడితే తిప్పి మమ్మల్ని అడుగుతుంది, ఇదేమైంది మీకు ఈ పని చెప్పా కదా, ఇది ఇంకా అవ్వలేదని రఫ్ ఆడిస్తుంది. పర్ఫెక్ట్ టాస్క్ మాస్టర్. మీ తోడల్లుడు భరత్. మంచి ప్రొఫెసర్, మంచి లెక్చర్లు వీగుతా ఉంటాడు. అవునా? సో నేను చెప్తా ఉంటా, ఆప్రా బాబుని లెక్చర్లు అని. ఓకే. ఫైనలీ, ఒకవేళ మీరు ఏమైనా ఒక అడ్వైజో ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి ఏమిస్తారు మీరు? అంటే ఒక అద్భుతమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు. ఆ మ్యాండేట్ని కక్ష సాధింపులకి, ఈ ఫాల్స్ కేసులకి, ఆ ప్రతిపక్ష పార్టీల్ని వేధించే బదులు ఆ మ్యాండేట్ని సంక్షేమం, అభివృద్ధి చేసేదానికి వాడండి. యువర్ ఎన్ యంగ్స్టర్, గో ట్రావెల్, మీట్ పీపుల్, ప్రమోట్ ద స్టేట్, బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఎప్పుడు ఆ తాడేపల్లి కంపులో 4 గోడల మధ్యలో కూర్చుంటాం కూడా చాలా ప్రమాదకరం. ప్రజల్లో వెళ్ళండి, తెలుసుకోండి. అరే ముఖ్యమంత్రిగా అసలు ప్రజల్లో తిరుగుతుండేది ఒక కిక్. అరే మంత్రులు మేము తిరిగినప్పుడు భలే కిక్ వచ్చేది మాకు. అలాంటిది ముఖ్యమంత్రి తిరిగితే అది వేరే లెవెల్లో ఉంటుంది. సో కమ్ అవుట్ ఆఫ్ దట్, గో టు పబ్లిక్. ఇంకా ఆల్రెడీ ఇట్స్ టూ లేట్. కక్ష సాధింపు పెట్టుకుని రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దారిలో సరిగ్గా పెట్టకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సో స్టాప్ దట్ మ్యాడ్నెస్. ఫోకస్ ఆన్ ద స్టేట్, ఫోకస్ ఆన్ ద పీపుల్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. ఓకే. మీరు ఇప్పుడు ఒక యంగర్ వర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నారు యాక్చువల్గా. తెల్లగడ్డం వలన అంతా మీ ఫేస్, మీ హెయిర్ స్టైల్, మీ గడ్డం, వాట్ ఎవర్. మీరు ఈవెన్ స్టేజ్ ఎక్కి మాట్లాడే విధానం, ఈ మధ్య మీ బాడీ లాంగ్వేజ్, మీ హ్యాండ్ మూమెంట్స్, మీ మాట్లాడే పద్ధతి అన్నీ కూడా ఏంటో ఒక యంగర్ వర్షన్ ఆఫ్ బాబు గారు లాగా ఉన్నారు మీరు. సో టేక్ దిస్ యాజ్ అ కాంప్లిమెంట్. ఆల్వేస్. అండ్ అండ్ నేను ఎప్పుడు మా అమ్మ పోలికలు అనుకుంటున్నా. అప్పట్లో ఉండేది, స్పీడ్, అగ్రెసివ్నెస్ అంతా మా అమ్మ పోలికలు అనుకుంటున్నా. బట్ ఫేస్ నౌ ఇట్స్ లైక్ ఇట్స్ కంప్లీట్లీ టర్నింగ్, చేంజింగ్. So best of both worlds. Yeah, exactly. What has actually changed over these years, Lokesh? అంటే ఎస్పెషల్లీ ఇన్ యువర్ పర్సనాలిటీ. ఇందాక మిమ్మల్ని అడిగింది దాని కొంచెం ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, ఫ్రమ్ హియరింగ్ సంథింగ్ లైక్ అంటే బాడీ షేమింగ్ లోకేష్, టెలింగ్ దట్ లోకేష్ ఈజ్ వర్త్లెస్, యూజ్లెస్. సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దే బ్రింగ్ అవుట్ సమ్ క్లిప్ అండ్ దెన్ దే యాడ్ సంథింగ్ టు దట్. ఆ రోజుల నుంచి వినుకుంటూ వచ్చి ఈ రోజు మీరు టుడే యు ఆర్ డూయింగ్ పాదయాత్ర, మీటింగ్ పీపుల్ అండ్ బహిరంగ సభల్లో భారీ స్పీచ్లు ఇస్తున్నారు. సో ఈ 10 ఏళ్లలో ఒక పర్సనాలిటీలో ఎలాంటి మార్పు ఇంత డ్రాస్టిక్గా ఎలా వచ్చింది? హౌ ఆర్ యూ ఏబుల్ టు యాక్సెప్ట్ ఆల్ దట్ వాట్ ఆల్ హ్యాపెండ్ అండ్ స్టిల్ holding your ground? How are you able to do that?
యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యు బిలీవ్. అందరూ ఎగతాలు చేస్తారు, రాళ్ళేస్తారు, కోడిగుడ్లు వేస్తారు, మీమ్స్ చేస్తారు. వాళ్ళ లక్ష్యం ఆయన ఎందుకు చేస్తున్నారు? బికాస్ దే సీ యూ యాజ్ అ థ్రెట్. మిమ్మల్ని ఎట్టి పరిస్థితి ఇబ్బంది పెట్టాలి, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, మనని స్లో చేయాలనేది వాళ్ళ ఆలోచన. కానీ ఎప్పుడైతే ఒక రాయి వేస్తే ఇంకో గేర్ మార్చుకుని ఇంకా ముందరికి వెళ్ళాం అనుకోండి, ఇంకో 2 వేస్తారు, 3 వేస్తారు. బట్ ఇన్ఎవిటబుల్లీ మనం గెలుస్తాం. అండ్ నిజం నిప్పు లాంటిది. ప్రజలు ఈరోజు నమ్మకపోవచ్చు, ఈ 2 సంవత్సరాలు నమ్మకపోవచ్చు, బట్ ఆఫ్టర్ 2 years, 3 years, 4 years నిజం గెలుస్తుంది. సో నా క్యాలిబర్ ఏంటో ఈరోజు ప్రజలకు అర్థమైంది. చాలామంది అన్నారు కదా, వైకాపా నాయకులు లోకేష్ నడవలేడు, నేను నడిచేటప్పుడు ఒక షర్ట్ కార్నర్కి వెళ్తే చూడు వంకరగా నడుస్తున్నారని కూడా ఎగతాలు చేశారు. బట్ నేను ఇలా ఐ డెంట్ బాదర్. అలాంటి మీమ్స్ వచ్చినా నేను పట్టించుకోను. ఇది నథింగ్ బట్ నాయిస్, స్టాటిక్. నా ఎజెండా రాష్ట్రం. రాష్ట్రాన్ని నంబర్ 1 చేయాలి. నంబర్ 1 చేయాలంటే ఏ నాయకుడు చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వాన్ని నేను బలోపేతం చేయాలి. నా వంతు నేను సహాయపడాలి. ఐ సెడ్ లెట్ మీ వాక్, లెట్ మీ స్టిక్ టు మై ఎజెండా. వీళ్ళు ఎవరు ఎంత అరిసినా, ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా నన్ను ట్రోల్ చేసినా, నేను ఆ అంతిమ లక్ష్యం సాధించే వరకు నేను దీన్ని వదిలిపెట్టాను. విత్ దట్ ఎజెండా ఐ వెంట్. చాలామంది ఎగతాళి చేశారు, నువ్వు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదని. ఐ యాక్సెప్టెడ్ ఇట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐ లాస్ట్. కానీ నేను ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది, కమిట్మెంట్ పెరిగింది, మంగళగిరి ప్రజల పట్ల కమిట్మెంట్ పెరిగింది. ఐ హ్యావ్ సర్వ్ ద పీపుల్ ఆఫ్ మంగళగిరి ఫర్ ద లాస్ట్ 4 years and 9 months. నేను వదిలిపెట్టలా. ఇతర నాయకుల్లాగా వేరే సేఫ్ సీట్కి వెళ్ళి పారిపోలా. ఐ స్టూడ్ దేర్. ఐ సెడ్ ఐ విల్ డూ ఇట్ రైట్. సో ఇట్స్ అప్లైస్ టు ఎవ్రీవన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్. బట్ నథింగ్ పుల్స్ యూ డౌన్ లోకేష్, బికాజ్ ఇప్పుడు ఇది కేవలం మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి అనటం ఒక్కటే కాకుండా ఇంకా చాలా కూడా అన్నారు. మీరు పాదయాత్ర స్టార్ట్ చేసిన మొదటి రోజో 2వ రోజో తారక రత్న గారికి అట్లా అవ్వడం, చనిపోయారు. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటము, దానికోసం మీరు ఒక ఆల్మోస్ట్ 70 to 75 days యూ హ్యావ్ బీన్ లుకింగ్ ఆఫ్టర్ దట్, దాని లీగల్ ఇష్యూస్లో వాటి కేసు గురించి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అగైన్ ద సేమ్ థింగ్స్ కేమ్ అవుట్ దట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, యూ విల్ నాట్ డూ ఇట్, ఇట్ విల్ స్టాప్, మీరు వెళ్ళలేరు, మీరు నడవరు, ఇవన్నీ కంటిన్యూస్గా యూ బీన్ హియరింగ్ కదా. సో నథింగ్ పుల్స్ యూ డౌన్, నెవర్ ఇట్ హ్యాపెండ్. ఇట్ ఓన్లీ మేక్స్ మీ స్ట్రాంగ్. ప్లీజ్ బీ లిటిల్ ఆనెస్ట్. నో ఇట్ మేక్స్ మీ స్ట్రాంగ్. నెవర్. ఇప్పుడు 2019 ముందల ఈ మీమ్స్ ముందల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లోకేష్ అనేవాడు ఉన్నాడని చాలా మందికి తెలియదు. ఈ మీమ్స్ వల్ల నేను పాపులర్ అయిపోయా, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. దే మేడ్ మీ పాపులర్. అండ్ దెన్ కోవిడ్ బ్రహ్మని మేడ్ షూర్ ఐ లాస్ట్ వెయిట్. దెబ్బకి ఐ లాస్ట్ 30 kgs. And public are seeing a new person, a personality. Yeah. And see, end of the day, circumstances, experiences shape all of us. Yeah. Correct? సందర్భాలు మన అందరూ మార్చుతుంది. అలానే రాజకీయాల్లో కూడా నేను నేర్చుకున్నాను. అందరం తప్పులు చేస్తాం, మనం ఎవరు దేవుళ్ళు కాదు కదా. అందరం తప్పులు చేస్తాం, తప్పుల నుంచి నేర్చుకుంటాం. దానికన్నా ఎక్కువ ఏదేమి ఉండదు. సో దట్ హాస్ మోల్డెడ్ మీ అండ్ మేడ్ మీ మచ్ స్ట్రాంగర్ పర్సన్. ఎస్, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి అనిపించింది. ఒక సందర్భంలో ఎందుకు రాజకీయాల్లో ఉన్నాము, బాబు గారిని ఇంత హింసిస్తున్నారు, అలాంటి వ్యక్తి రాజమండ్రి జైలుకి వెళ్తూ నిజంగా బాధపడ్డాను. కళ్ళెంటూ నీళ్ళు కూడా వచ్చినాయి. ఆయన అక్కడ చూస్తాం, చాలా బాధ కలిగింది. నో సెకండ్ థాట్స్. కానీ ఏ రోజైతే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగి 40,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ కుటుంబాలతో వచ్చి పాల్గొన్నారు, ఐ సెడ్ దిస్ ఇస్ ఆల్ వర్త్ ఇట్. బికాస్ బాబు గారు 25 సంవత్సరాలు ఇంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారంటే, వెలుగు నింపారంటే, పడుతున్న ఇబ్బందులు పర్వాలేదులే అనిపించింది. రేపు గ్యారంటీగా నన్ను కూడా ఇబ్బంది పెడతారు. ఇట్ ఈస్ ఫైన్, విల్ ఫేస్ ఇట్. ఇట్ ఈస్ ఓకే. ఇట్స్ అ స్మాల్ ప్రైస్ టు పే. బట్ ఏళ్ల తరబడి ఎస్పెషల్లీ మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు. పాపం ఆవిడ షీ మస్ట్ బి గోయింగ్ త్రూ హెల్ లాట్ ఆఫ్ ట్రామా ఇన్సైడ్, సీయింగ్ సో మెనీ ఆఫ్ హర్ ఫ్యామిలీ సఫరింగ్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్. వాట్ డస్ షీ సే అండి? అంటే ఒకే ఒక సంఘటన అమ్మని చాలా ఇబ్బంది పెట్టింది, బాబు గారి అరెస్ట్, నాన్నగారి అరెస్ట్. పర్సనలీ ఇట్ హ్యాడ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ హర్, ఈవెన్ ఆన్ హర్ హెల్త్. డెఫినెట్లీ మూడ్ హర్. అంటే అమ్మని అవమానించినప్పుడు డెఫినెట్గా 1 month పట్టింది కోలుకునేదానికి. శాసనసభ సాక్షి అవమానించినప్పుడు 1 నెల పట్టింది కోలుకునేదానికి.
మరి దాని తర్వాత ఈ అరెస్ట్ మటుకు ఏంటిది, ఏం తప్పు చేయని వ్యక్తికి ఇది అవుతా ఏంటి అండ్ ప్రతి ములాఖాత్కి వెళ్ళేదమ్మా. ఒక్క ములాఖాత్ కూడా మిస్ అవ్వాల. ప్రతి ములాఖాత్కి వెళ్ళేది, ఏం మాట్లాడేది కాదు. షీ వెందెడ్ జస్ట్ టు సీ హిమ్, షీ వెందెడ్ టు మేక్ షూర్ హీ స్ట్రాంగ్. సో డెఫినెట్లీ ఇట్ డిస్టర్బ్డ్ హర్. బట్ పాదయాత్ర అంటే ప్రజల్లో తిరుగుతాం, ఇది అమ్మ ఎప్పుడు చెప్తాను. ఇంకా తిరగాలి, వెళ్ళాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, సమస్యలకు అవగాహన రావాలి. హైదరాబాద్లో పుట్టి పెరిగావు, వాస్తవాలు నువ్వు తెలుసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీలు తెలుసుకోవాలి, ఎల్లు ఫీల్డ్కి ఇంకా తెలుసుకో, ఏం పర్వాలేదు. సో అమ్మ ఎప్పుడు నువ్వు చేయొద్దు, లేదు ఇంట్లో ఉండు, నీకెందుకు ఈ కష్టాలు అమ్మ ఎప్పుడు అన్న. నేను ఒకే పిల్లోడిని, కానీ ఎప్పుడు అట్లా నన్ను పెంచలే. ఓకే. ఇప్పుడు కూడా నేను కొంచెం అటు ఇటు మాడితే కర్ర తీసుకుని మా అమ్మ నన్ను కొడుతుంది. సో అలా పెంచింది మా తల్లి, యా. ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణతో పెంచింది. ఫస్ట్ టైం ఐ థింక్ భువనేశ్వరి గారు బ్రహ్మణి బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ యాగనీ గురించి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏం గోత్రు అవుతున్నారు అన్నది వాళ్ళు మాట్లాడి ఇంత ధైర్యంగా, ఇంత స్ట్రాంగ్గా, ఐ థింక్ గతంలో